ఫైనల్గా ఒక క్వశ్చన్, సిరి ఎట్లాంటి పర్సన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది? అంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మో పెద్ద టాస్కే. బేసిక్గా ఏంటంటే అమ్మాయిలు బయటికి వెళ్తేనే అరే అమ్మాయి అటువైందిరా ఇటువైందా అని చెప్పుకునే రోజులు ఈ రోజులు, ప్రజెంట్ జనరేషన్. అలాంటిది నేను పబ్లిక్ వస్తున్నా, షూట్స్ చేస్తున్నా. సో మమ్మీ డాడీ ఇంట్లో అక్కే వాళ్ళు ఎలా అయితే నన్ను టీచ్ చేస్తున్నారో అలానే వచ్చే అబ్బాయి కూడా నన్ను టీచ్ చేయాలి. లైక్ ఆపేవాలి, నువ్వు ఆపేసి ఇదంతా కాదు. నాకు బ్యాక్ బోన్ ఉండాలి. అంటే ఈవెన్ మా ఇంట్లో మాకు బ్రదర్స్ ఎవరు లేరు, అట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు బాయ్స్. సో ఒక ఫ్రెండ్లా గైడ్ చేయాలి, అసలైన అంటే ఒక ఫాదర్ లాగా మమ్మీ లాగా, ఇంట్లో మమ్మీ డాడీ ఎలా ఉంటారో అలా గైడ్ చేస్తూ అలా బ్యాక్ బోన్గా ఉండే అబ్బాయి రావాలి అంతే. వాళ్ళు వచ్చినప్పుడు చూసేది, ఇప్పట్లో అయితే ఆలోచన లేవు. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది సిరి? అది కూడా నా చేతుల్లో లేదు, అంతే అమ్మ నాన్న చేతుల్లో. ఓకే, అమ్మ నాన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే చెప్పలేం. వాళ్ళైతే అన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఒప్పుకో కాబట్టి ఒప్పుకోను. ఎందుకు అంటే రీజన్ ఉంది. నేను చెప్పాను ఇంట్లో అమ్మ అక్కయ్య నాన్న వీళ్ళందరికీ ఒక మాట చెప్పేశాను, ఇంట్లో నుండి గడప దాటి బయట పెడుతున్నా అంటే మీకంటూ ఒక చిన్న ఇల్లు కట్టి మిమ్మల్ని కంప్లీట్ వెల్ సెటిల్ చేసినాకనే వెళ్తా. అప్పుడు నేను నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పాను. మీ బావ వాళ్ళ దగ్గర నుంచి ఎట్లుంటుంది సపోర్ట్? బాగుంటుంది. పెద్ద అక్కయ్య వాళ్ళ హస్బెండ్ బావగారు, చిన్న అక్కయ్య వాళ్ళ హస్బెండ్ బావగారు ఓకే బాగుంటుంది సపోర్ట్, నాట్ బ్యాడ్. ఓకే.